వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు అర్జునుడు యూపీని వదిలేసి వచ్చిన తరువాత ఆయన మణిపురి రాజ్యానికి వెళ్తారు. అక్కడ రాజు చిత్రవాహనుడు. అయితే ఈయన కుమార్తె చిత్రాంగద. ఈమె చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఈమెకు విలువిద్యలు వచ్చు. దాంతో చిత్రవాహనుడు అర్జునుడిని నీవు ఎవరు అని అడుగుతాడు. అర్జునుడు తన నిజమైన స్వరూపాన్ని చెబుతారు. దాంతో చిత్రవాహనుడు తన కుమార్తె అయిన చిత్రాంగదను అర్జునుడికి ఇచ్చి వివాహం చేయాలి అని నిర్ణయించుకుంటారు. అర్జునుడు కూడా దానికి ఒప్పుకోవడంతో చిత్రాంగదకు అర్జునుడికి వివాహం జరుగుతుంది. వీరిద్దరికీ బభ్రువాహనుడు అనే ఒక కుమారుడు జన్మిస్తారు. ఈయన జన్మించిన తరువాత అర్జునుడు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళుతూ ఉండగా కొంతమంది ఒక స్థానాన కూర్చొని ఉంటారు. అక్కడ నీళ్లు కూడా ఉంటాయి. ఎందుకు మీరు దీన్ని దాటడం లేదు అని చెప్పగా ఇక్కడ 5 మొసళ్ళు ఉన్నాయి, అవి కాలు పెడితే తినేస్తాయి అని చెబుతారు. కానీ అదంతా పట్టించుకోకుండా అర్జునుడు అక్కడ ఆ నీటిలో కాలు పెడతారు. ఒక ముసలి ఆయన కాలును పట్టుకుంటుంది. దాంతో పోరాడుతారు. అది వెంటనే ఒక అప్సరలా మారిపోతుంది. అసలు ఏంటిది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.